జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలోని డాక్టర్ ఆపల సుధాకర్ తన సొంత ఖర్చులతో తన ఊరి ప్రజల కోసం నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల యుగంలో పిల్లల్లో పుస్తకాలు చదవటం పట్ల ఆసక్తి తగ్గిందని, పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలని అన్నారు. పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో గ్రామంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయం బుక్స్ డొనేట్ చేసిన వాళ్ళు లోపల కావాలి దయచేసి. ఒక్క నిమిషం సార్. సుధాకరు మేము అందరము ఊళ్ళో ఇప్పుడు 1970లో మేము ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళం. ఊరు వదిలి ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిపోయినాం. సుధాకర్కు మంచి దాతృత్వం ఉంది. దానిలో ఇది ఒకే కార్యక్రమం కాదు, ఇప్పటికీ స్కూల్కి కానీ చాలా విషయాల్లో చాలా సహకరించారు ఆయన. అది మంచిది. ఇప్పుడు సుధాకర్ చెప్పినట్టుగా పఠనాసక్తి అనేది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎప్పుడూ మాయమైపోయింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూసుకోవడం ఇది జరిగింది. పఠనాసక్తి పోవడం మూలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. దాన్ని ఒక పునరుజ్జీవింపజేయాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో సుధాకర్ ఇవాళ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక బిల్డింగ్ను చేసి దానికి లైబ్రరీ అన్ని పారాఫర్నీలు అంతా తెచ్చిపెట్టారు. ఆయన గుణం ఏమిటంటే అది పెట్టడమే కాదు, మమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశపరిచి అందరిని గ్రామాన్ని కూడా చూసి అందరిని చూసే భాగ్యాన్ని కూడా మాకు ఆయన ఇచ్చాడు. ఇది గ్రేట్. సుధాకర్ ఇలాగే ఈ కార్యక్రమాలు ఇలా కంటిన్యూ చేయాలని మేమందరం ఆయన వెనుక ఉంటామని ఎప్పుడు మనవి చేస్తూ పిల్లలందరూ గ్రామస్తులందరూ ఈ లైబ్రరీని మంచిగా విరివిగా ఉపయోగించుకొని తమ తమ రంగాల్లో ప్రతిభ కనపరచాలని కోరుకుంటున్నాం. ఏర్పాటు చేసేటువంటి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల లోపల తర్వాత యువకుల లోపల సృజనాత్మకత పెంచడం కోసము, తర్వాత బుక్ రీడింగ్ అనేది మళ్ళీ మనం రివైవ్ చేయాలి. ఎందుకంటే బుక్ రీడింగ్ నుంచి పిల్లలు యూత్ దూరమై సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. దాంతో వాళ్ళకు క్రియేటివిటీ అనేది తగ్గిపోతున్నది. తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎంతసేపు యూట్యూబ్ తర్వాత సెల్ కనెక్ట్ అయిపోయి టీవీ కనెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క విలువైన సమయం వృధా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఊరు లోపల కూడా ఒక గ్రంథాలయంను కనుక మనము బడి గుడి గ్రంథాలయం ఈ మూడు ఒక ఊరి యొక్క అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. సో వీటిని మనం డెవలప్ చేసుకుంటే మనం మంచి సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళు అభివృద్ధికి కూడా మనం తోడ్పడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సదుద్దేశంతోనే ఇక్కడ ఒక గ్రంథాలయం స్థాపించడం జరిగింది. చిన్నప్పుడు మేము పరకాల లైబ్రరీలో గ్రంథాలయంకి వెళ్ళి అక్కడ ఒక్కల కార్డు మీద నలుగురం బుక్స్ తెచ్చుకొని వరుసగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ చదివేవాళ్ళము. సో అందుకోసం గ్రామస్థాయికి కనుక లైబ్రరీ రీచ్ అయితే పిల్లలకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు డెవలప్ అయితే వాళ్ళ మేధో సంపత్తి ఇంప్రూవ్ అవుతుంది. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత, కుటుంబ విలువలు, తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తించాలి, పెద్దల పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలి, తర్వాత మన చరిత్ర కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సిన మ్యాటర్ కూడా మనం గ్రంథాలయాలు కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఊర్లో కూడా ప్రిపేర్ అయిపోయి మిగతా సిటీలో ఉన్న పిల్లలతో కూడా కంపీట్ చేసేటువంటి పోటీ పడేటువంటి శక్తి డెవలప్ అవుతుంది. ఈ సదుద్దేశంతోనే దమ్మన్నపేట గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. దీనికి గ్రామస్తులందరి కోఆపరేషన్ అవసరము. ముఖ్యంగా సర్పంచ్